అనగా పాపానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. నా మాటలు బాగా వినండి. ఇప్పుడు వాక్యం ఏమంటుందనంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి ఏం చేయట్లేదు, దానిని గ్రహింపకుండెను. వెలుగు ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పునరుత్థానుడైన దేవుడు ఎవరు అనంటే వెలుగై ఉన్నాడు. చీకటి అనగా ఏంటి అనంటే పాపం. పాపములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చీకటిలో ఉన్నాడు. పాపములో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త అందించబడుతుంది. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుని గురించిన మర్మము తెలియపరచబడుతుంది. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తుని గురించిన ప్రతి మాట వివరించబడుతుంది. టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, రకరకాలైన మీడియా, ఇంకా అనేకమైన సువార్త కూటాల ద్వారా ప్రజలకు ఏం అందించబడుతుంది అనంటే ఈ వెలుగు అనే సువార్త అందించబడుతుంది. కానీ చీకటిలో ఉన్న ప్రజలు దాన్ని ఏం చేయలేకపోతున్నారట, గ్రహించలేకపోతున్నారు. అది దాని అర్థం.